సీనియర్ తెలుగు యాక్టర్ హరి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. ఎందుకంటే ఆయన సిల్వర్ స్క్రీన్ నుంచి బుల్లితెర వైపు అడుగులు వేస్తూ ఎంతో మంది మహిళల మనసు దోచుకున్నారు కాబట్టి, సీరియల్ పరంగా ఆయన కూడా అనేక విషయాలు చూశారు కాబట్టి ఆయన అంతరంగం నుంచి మరిన్ని విషయాలు. హరి గారు నమస్తే అండి. ఈ మధ్య ఏదో పేరు మార్చుకున్నామని విన్నారు, ఏంటి? కొత్తగా వింటున్నాము, దాని గురించి ఒక్కసారి. నేను మార్చినా అదేంటంటే జస్ట్ చిన్న సెంటిమెంట్, అంతగా నీకేలేదు. అంటే ఒకసారి నేమ్ ఒక్కసారి మనం చెప్తామా. రాజన్ హరి అని ఎందుకు పెట్టామంటే దానికి రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి, జనాలకు నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, కానీ నాది స్వాతి నక్షత్రం, తులారాశి. జనరల్గా రాశి వాళ్ళు 6 లెటర్తో స్టార్ట్ కావాలి. అది మనకి పెద్ద నమ్మకాలు ఏం లేవు, కానీ బట్ మా మిత్రుడు ఒక ఆయన, మీకు తెలిసే ఉంటుంది, న్యూమరాలజిస్ట్ కిరణ్ నెహ్రూ గారు అని. ఆయన అనుకోకుండా తారసపడ్డాడు. ఏది మన దీంట్లో పార్క్లో నడిచిపోతుంటే జస్ట్ మాట్లాడితే నేను యూట్యూబ్లో చూసినాను. ఆయన చూసి, సార్ మీకు 2 విషయాలు చెప్తాను, మీరు పాటించకపోండి, ఊరికే నా ఫీలింగ్ చెప్తాను సార్. హరి అనే పదంలో ఏదో అన్న ఫీలింగ్ వస్తుందండి. అంటే ఆ పేరుతో ఎక్కువ కాలం మనలేరండి. ఏదో అన్యాచురల్ డెత్స్ రావడము, లేకపోతే ఇంకోటి జరగడము అనేది ఇట్లాంటి జరుగుతాయండి. అంటే నిజమే అనిపించింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి, ఇదిగో దిస్ ఈస్ సో అండ్ సో డై, ఇది 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 ఈ హాస్ నాట్ గ్రోన్ అప్, ఇట్లాగా చెప్పుకుంటూ వస్తే నాకు నిజమే అనిపించింది. ఇంకా మీరున్నారంటే ఏదో ఉందండి అన్నట్టుగా చెప్పారు. నిజం అనిపించింది. ఎందుకంటే మై రిలేషన్స్లో కూడా అలా సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని ఏముంది దానివల్ల. ఇప్పుడు ఒకటమ్మా, పేరు వచ్చేసి నిలబడిపోయిన తర్వాత సుబ్బయ్య అన్న కూడా చెల్లుబాటు అయిపోతుంది. అంతే, పేరు రావడం ప్రధానం, జనాల్లోకి వెళ్ళిపోవడం ప్రధానం. సరే, జనాలకి మనం ఎలాగో హరిగారు అనేది అలవాటు అయిపోయింది. సరే, ఊరికే సెంటిమెంట్గా ఆయన చెప్పారు కదా, లెటర్స్ ఫాలో ఇట్ అని అన్నాము. ఆ లక్షణంగా ఆ పేరు పెట్టిన తర్వాత కూడా నేను ఎక్కడ పనిచేసినా అది సక్సెస్ అవుతూ వస్తుంది. రాజన్ హరి. ఇంకో కారణం ఏంటంటే, నాకు డీరెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, అతను మీకు కూడా తెలుసు, ఆయన గుంటూరు సుధాకర్ గారు అని, గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన సినిమాల్లో మీరు ఒక దశలో రామారావు గారు వచ్చిన తొలి రోజుల్లో, పాలిటిక్స్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఆయన మీద కొంచెం సెటారికల్ మూవీస్ తీయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫిల్మ్ విజయన్మల గారు తీశారు, సాహసమే నా ఊపిరి అని, కృష్ణ గారితో. దాంట్లో మా ఫ్రెండ్ సుధాకర్ గారు రామారావు వేషం వేశారు. యాజ్ ఇట్ ఈజ్ రామారావు లాగా ఉంటాడు. ఆయనలో 2 కళలు మిక్స్ అయి ఉంటాయి. ఒకటి ఏంటంటే వాయిస్, గళము మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ విన్నారనుకోండి, నిజంగా రామారావు గారు వచ్చారు అన్నట్టుంటుంది అనమాట. అంటే మీతో 2 నిమిషాలు మాట్లాడితే మీ వాయిస్ ఇమిటేట్ చేయగలడు, అంత ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన. ఇంకొక అనదర్ ఆర్ట్ ఏంటంటే, ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు అని, జానకి గారు, సింగర్ జానకి గారు వాళ్ళ మామగారు, సొంత మానమ్మ గారు, మా నెల్లూరు ఆయన ఏంటంటే నిమిషంలో మీరు చూస్తుండగానే పెన్సిల్ తిల్లల్లా అంటే ఇందిరాగాంధీ లాగా అవపడుతుంది ఫేస్. ఇంకో నిమిషంలో ఇలా అన్నాడంటే నెహ్రూ లాగా అవపడుతుంది. అంటే ఫేస్ని విత్ ఇన్ మినిట్స్లో డ్రా చేయగలడు. సో దట్ ఈస్ అన్ అనదర్ ఆర్ట్. బట్ మా ఫ్రెండ్ సుధాకర్ గారు, హీస్ ఎ మిక్చర్ ఆఫ్ 2 ఆర్ట్స్. ఒకటి మిమిక్రీ అండ్ ఇది ఫన్ చంద్రశేఖర్ గారిది ఈ విచిత్రమైన వేషధారణ. ఈ 2 మిక్సర్ అన్నమాట. అంత ఫేమస్ ఆయన. అది ఆయన సాహసమైన ఊపిరిలో ఎన్టీ రామారావు అడ్రస్ పాపులర్, పెద్ద బిగ్గెస్ట్ హిట్ ఆ రోజుల్లో ఆ సినిమా. ఆయన నేను ఇక్కడ కనపడినా కానీ, హే రాజన్ శృంగార వీరన్ అని ఆయన సిఎస్ఆర్ లాగా వాయిస్ మార్చి మాట్లాడేవాడు. ఆయన ఎప్పుడు కనబడినా నేను హే రాజన్ శృంగార వీరన్ అని పిలిచేవాడు. అది పాపం ఆయన యాక్సిడెంట్గా చనిపోయాడు. సో ఆయన కూడా ఎప్పుడు సదా గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కదా అనేది ఒకటి. నా తులారాశి ప్రకారం 6 లెటర్తో ఉండాలి కనుక ఆయన పిలిచాడు కనుక, ఈ మా కిరణ్ నెహ్రూ గారు కూడా చెప్పారు కనుక ఈ 2 కలిపేద్దాము అనే ఉద్దేశంతో రాజన్ హరి అని పెట్టానండి. ఇవన్నీ దైవ సంకల్పం సార్. ఏదో ఒక కారణం ఉంటేనే కొన్ని కలుపుతారు అనేది, మనకు అవి సింక్ అయినప్పుడు పాజిటివ్ వైపు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ నుంచి ఇప్పుడు బుల్లితెర వైపు టర్న్ అయ్యారు. యాజ్ యాక్టర్ గా ఎన్ని డైమెన్షన్స్ చూపించాలో అన్నీ చూపించారు మీరు అక్కడ. ఒక బ్రదర్గా, ఫాదర్గా, విలన్గా, అసలు చేయని రోల్ అంటూ లేదు, ఆబ్వియస్గా అన్నీ ఫుల్ఫిల్ చేశారు. అటు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉందా,
బుల్లితెరకి ఇంకా ప్రతి ఇంటికి డైలీ వెళ్తున్నా అన్న సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉందంటే ఏం చెప్తారు? నిజాయితీ చెప్పమంటారా? ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ టీవీ మీడియా. ఓకే, చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. కొంతమంది టీవీ యాక్టరా అని అంటారు. ఎస్, ఐఎమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ టీవీ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోండి మీరు. ఎందుకంటే నన్ను ప్రతి ఇంటికి చేర్చినటువంటి మీడియా అది. ఐ రెస్పెక్ట్ దిస్ వన్. అంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ డిగ్రేడింగ్ నేను ఎక్కడ పుట్టుక స్థానాన్ని నేను తక్కువ చేసి మాట్లాడడం కాదు. అక్కడ ప్రారంభమైంది జీవితమే. కానీ నాకు ఇక్కడ డబల్ గుర్తింపు, ఎక్కువ గుర్తింపు. ప్రతి ఇంట్లో నేనేంటో తెలుసు. ఎందుకు? ఫర్ ద లాస్ట్ 99 అంటే ఆల్మోస్ట్ 26 + 1 27 years బాగా అహంకారంలో ఉన్నాడేనా అని అనుకోకపోతే నో డే ఈజ్ మిస్డ్ వితౌట్ మై ప్రెజెన్స్ ఇన్ ద టీవీ మీడియా. ఏ రోజు పండగ లేదు, పబ్బం లేదు, శని లేదు, ఆదివారం లేదు, మంగళవారం లేదు. ఈ 27 years ఏ ఒక్కరోజు నా ముఖం తెర మీద కనిపించకుండా, బుల్లితెర అండి, పెద్దది కాదు, బుల్లితెర మీద కనిపించకుండా ఏదో ఒక ఛానల్లో ఏది కనబడకపోతే ఒకటని కాదు, ఏదో ఒక ఛానల్లో నా ఫేస్ కనబడుతూనే ఉంది. అంటే ఇప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎస్, ఐఎమ్ ఫ్రమ్ టీవీ మీడియా. మెయిన్గా అయితే ఆల్మోస్ట్ 6-7 years జీ తెలుగులో వచ్చిన గుండమ్మ కథ ద్వారా అయితే లేడీ ఆడియన్స్ అయితే మీకు ఫిదా అయిపోయారు సార్. అంటే అబ్బా, నిజంగా మామ అంటే ఇలా ఉంటారేమో, భయపడే భర్త అని అంటే పాపం ఇలా మొక్కుకోవాల్సి వస్తుందేమో అనేసి మీలో ఉన్న ఒక కామెడీ యాంగిల్ని చూపించాడు చూడండి సార్. అది హ్యాట్స్ ఆఫ్, సీరియస్లీ. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ క్రెడిట్ నాది కాదమ్మా. మా స్క్రీన్ ప్లే రైటరు, మా డైరెక్టర్ కృష్ణ గారని, పోలూరు కృష్ణ గారని, జీ తెలుగులో ఒక బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ తీశారు, రెక్కీ అని. ఆయన అనమాట. ఆయన ఇవాళ టీవీ మీడియాలో చెప్పాలంటే బిగ్గెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ వెరీ బిగ్ డైరెక్టర్ అని చెప్పాలి. ఆయన పెన్ పెడితే ఏదైనా హిట్టే. సో ద క్రెడిట్ గోస్ టు పోలూరు కృష్ణ గారు, హూ క్రియేటెడ్ దట్ క్యారెక్టర్, దట్ ఈస్ గుండమ్మ కథ మాణిక్యం. ఫర్ 7 years, ఫస్ట్ డే ఐ వాజ్ ఇన్ ద షూట్. 7 years తర్వాత కూడా నేనున్నా. మనవరాళ్ళతో కూడా యాక్ట్ చేశారు కదా దాంట్లో. అంటే సపోర్ట్ చేసిన విధానము, దాంట్లో మీరు హ్యూమర్ జనరేట్ చేయడము, మీ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వే ఆఫ్ డైలాగ్ కావచ్చు, రెండు కూడా అప్పటి వరకు ఉన్న యాక్టర్ హరి గారికి, ఈ గుండమ్మ కథలో వచ్చిన యాక్టర్ హరి గారికి ఇంత ఉందా యాక్టర్ హరి గారిలో అనేసి అది చూపించేసాను. ఎన్ని వేరియేషన్స్ అంటే అన్ని వేరియేషన్స్. ఆ టీం కూడా రాగిణి గారి కాంబినేషను, నీరజ గారి కాంబినేషను, అంటే అన్పారలల్. అంటే ఈ క్యారెక్టర్ ఈయన కాకుండా ఆయన అయితే బాగుండేది, లేకపోతే ఆయన అయితే బాగుండేది అనే దానికి ఛాయిస్ లేదు. అవును, ఇంకొక ఆర్టిస్ట్ని ఇమాజిన్ చేసుకోలేడు ఆ క్యారెక్టర్ని. అంటే ఇది గొప్పతనం నాది కాదు. క్రియేటర్ అయినటువంటి డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్స్, మా కృష్ణ గారు, తర్వాత దాన్ని డైరెక్ట్ చేసినటువంటి చాలామంది డైరెక్ట్ చేశారు, వాళ్ళ క్రెడిట్ అని చెప్పుకోవాలి తప్ప నేను అంటే మళ్ళీ నాకు అహంకారం అవుతుంది. సో రిసీవ్ చేసుకున్నటువంటి మా ప్రేక్షకులది హరిగారిలో ఒక హ్యూమర్ కోణాన్ని కూడా గుర్తించారు. అంటే అంతకుముందు కూడా గుర్తించున్నారు, ఎందుకంటే మా నాగబాబు చేసిన సీతామహాలక్ష్మి అని ఒక సీరియల్, వెరీ బిగ్ హిట్ సీరియల్. దాంట్లో ఒక ఒంటి మీద చొక్కా లేనటువంటి విలనీ క్యారెక్టర్ అనమాట. అంటే అది అదొక డిఫరెంట్ క్యారెక్టర్. నేను చెప్పాను దాంట్లో విలనిజం, దీంట్లో ఒక కామెడీ, సపోర్టివ్ మామ, తాత, తండ్రి, ఇన్ని డైమెన్షన్స్ ఒక క్యారెక్టర్ లో అన్ని రకాలు దీంట్లో పోషించారు. మిగతా అన్నిట్లో ఒక్కొక్క క్యారెక్టర్ అక్కడ కనిపించేది. కానీ గుండమ్మ కథలో వచ్చేసరికి అసలు ఈయన ఏ క్యారెక్టర్ చేయలేదు దీంట్లో. తమ్ముడుగా, అన్నగా చేశారు, భర్తగా చేశారు, తండ్రిగా చేశారు, ఏంటిది ఊరికి పెద్దగా ఆ క్యారెక్టర్, ప్లస్ తాతగా చేశారు. ఇన్ని ఒకే అంటే ఆ వేరియేషన్స్ మారుతున్న కొద్దీ ఇన్ని చేశారు. ఇన్నిట్లో కామెడీని జనరేట్ చేస్తూ అండ్ కంటిన్యూ అవ్వడం అనేది, అది ప్రేక్షకుల్ని మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత అదే టైంలో మళ్ళీ ప్యారలల్ గా ఆయనది, అదే కృష్ణ గారిదే మళ్ళీ ఇంకోటి సూర్యకాంతం అని వచ్చేది. వెరీ డిగ్నిఫైడ్ మామ, లవ్. ఆయన కూడా అక్కడ లవబుల్ మామే, అక్కడ కొంచెం డిగ్నిఫైడ్, ఇలా హుందాగా, పిల్లలకు తగ్గట్టు అట్లా ఉండే,
ఏమి చెప్పలేక ప్రేమగా పెంచాను అనేసని సద్దుమణికి మామ. కోడలు వచ్చిన తర్వాత కోడలికి సపోర్ట్ చేసే ఇక్కడ తండ్రి, కోడలు వచ్చాక కోడలికి సపోర్ట్ చేసే మామ. రెండు ప్యారల్గా వెళ్ళేవి. అవును, అది నిజంగా ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ద జీ తెలుగు మేనేజ్మెంట్, మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞులై చెప్పాలి. ఎందుకంటే నన్ను ఒక బ్రాండింగ్ లాగా అయిపోయానమ్మా నేను జీకి. సీరియస్ అంటే అంతలా మీరు యాక్ట్ చేశారు సార్, సీరియస్. వాళ్ళు నన్ను అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ కనెక్టెడ్ టు జీ తెలుగు.